అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు నగరంలో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాం. 2025 ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు శ్రీకాకుళంలో 22వ రాష్ట్ర మహాసభలు సందర్భంగా 26 జిల్లాల మహాసభలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఏఐఎఫ్గా చదువు పోరాడనే లక్ష్యాలతో గతంలో పనిచేసే ఉంది. ఈరోజు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కావాలని ఏఐఎఫ్ నినాదం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యం ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తున్నారు. అందుకోసమే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించి యువతకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఉన్నాం. అనేక పోరాటాల ద్వారా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటే ఈరోజు నష్టాల్లో ఉందని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. అత్యధిక వెనుకబడిన రాయలసీమకి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకి మనం విభజన హామీల్లో హామీ ఇచ్చారు, కానీ వాటిని అమలు చేయడం లేదు. వెనుకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఇక్కడ పరిశ్రమలు లేక ఉపాధి లేక వలసలు వెళ్తూ ఉన్న నేపథ్యం. అందుకోసమే రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని అనుకుంటా ఉన్నాం. ఫ్రీ జోన్ అంటే అక్కడ భర్తీ చేసే ఉద్యోగాలు అన్ని జిల్లా యువతకు ఉపాధి. హైదరాబాద్ గతంలో ఫ్రీ జోన్ ఉండడం ద్వారా సెక్రటరియట్ కానీ రాష్ట్ర కార్యాలయం భర్తీ చేసే ఉద్యోగాలు అప్పుడు అక్కడ అందరికి కూడా ఉపయోగపడ్డాయి. అందుకోసం అమరావతిని ఫ్రీ జోన్ చేయాలి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలి, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా యువత నైపుణ్యమైన శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి, ఉద్యోగం కల్పించాల్సిన అంశాలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు రూపకల్పన చేస్తాం. ఆ ఉద్యమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ, మోడీ గారికి మీరు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఈరోజు ప్రైవేటీకరణ పైన మీరు నోరు మెదపడం లేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అత్యధిక వెనుకబడిన కర్నూలు రాయలసీమ జిల్లాలో నీటి ప్రాజెక్టులపైన ఏమాత్రం కూడా హామీలు ఇవ్వడం లేదు, నిధులు కేటాయించడం లేదు. ఈ అంశాలపైన స్పందించాల్సిందిగా కోరుతున్నాం. ఈ అంశాలని ప్రభుత్వ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. ఆ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఉద్యమాలను కలిసొచ్చే అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.